హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ పార్ట్కి క్యాప్షన్ చదివి మీకు అర్థమై ఉండాలి ఈ వ్లాగ్ దేని గురించో. సో బేసిక్గా ఈ వ్లాగ్ ఏదో నేను చూపించాలి అందరికీ అట్లా అని చేయట్లేదు, బట్ వన్ ఆఫ్ ద మెమరబుల్ డేస్ నాకు ఇది. అంటే నేను ఇదంతా క్యాప్చర్ చేసుకుని అంతా రికార్డ్ చేసుకొని దాచుకోవాలనుకుంటున్నా. యా, సో ఐ విల్ షో మై జర్నీ, లైక్ నా మెటాలో ఫస్ట్ డే ఎట్లా అయింది అండ్ ఆల్సో లైక్ హౌ ఐఎమ్ ట్రావెలింగ్, ఎలా బెనిఫిట్స్ ఇచ్చారు మెటా నాకు. అండ్ చూద్దాం మెటా హెడ్ క్వార్టర్స్ ఎట్లా ఉంది అండ్ జాయినింగ్ నేను అంతా చూపిస్తాను, అంతా రికార్డ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. యా, సో ప్రస్తుతానికి నేను డెమాయిన్ నుంచి సెడర్ ర్యాపిడ్స్ వచ్చాను, లైక్ 2 hours అట్లా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. నా టెస్లాలో ఇప్పుడే ఛార్జింగ్ పెట్టాను. సో ఇప్పుడు సెడర్ ర్యాపిడ్స్ నుంచి మనకి ఫ్లైట్ ఇచ్చారనమాట. మధ్యలో లేయర్ ఉంది మినియాపోలిస్లో. సో కార్ని ఎయిర్పోర్ట్లో నేను డ్రాప్ చేసి అక్కడ పార్కింగ్ తీసుకున్నాను 3 daysకి. సో అక్కడ హోటల్ అది అంతా కూడా మెటానే బుక్ చేస్తుంది అనమాట మనకి. హెయిర్ కూడా నేను సరిగ్గా దూకోలేదు ప్రిన్సెస్లో, కంగారు వచ్చేసాను లేట్ అయిపోతుంది అనేసి. మూవింగ్ ఇవన్నీ ఒకటేసారి కదా, సో కొంచెం హడావడిగా జరుగుతుంది అనమాట. అల్చయ్యో నేను చాలా విన్నాను, లైక్ ఒక డిస్నీ ల్యాండ్లా ఉంటుంది, అసలు డిఫరెంట్ వరల్డ్లోకి వచ్చినట్టు ఉంటుంది మెటా ఆఫీస్ అనేసి. చాలా లగ్జూరియస్ కంటెంట్, చాలా న్యూ థింగ్స్ ఉంటాయని చాలామంది రివ్యూస్లో కూడా రాశారు. అండ్ నా ఐడి తీసుకోవడం అండ్ ఆల్సో ఎసెట్స్ అన్నీ లైక్ ల్యాప్టాప్ ఇవన్నీ తీసుకోవడం, ఏమి ఇచ్చారు ఏంటి అన్నీ చెప్తాను మీకు. సో స్టే ట్యూన్ గైస్, ఐ కీప్ రికార్డింగ్. ఒకవేళ నేను మాట్లాడటం కుదరకపోతే ఐ ట్రై టు రికార్డ్ ఫ్రమ్ మై మెటా గ్లాసెస్ అండ్ వాయిస్ ఓవర్ ఇస్తాను. యా, లెట్స్ కీప్ ఇన్ టచ్. Yeah, I did. Uh-huh. Right. Yeah, don't worry about it. It's okay. We just upgraded you so you are inside, and if it happens to hail or anything like that, your car is nice and safe. So Yeah. let me have you fill this out real quick. Okay. If you remember your హాయ్ గాయస్, మళ్ళీ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందనమాట. మినియాపోలిస్లో వెదర్ బాగోలేదని చెప్పేసి ఇంకా నేను వచ్చి ఇక్కడికి వచ్చినాను. కొత్త ఫ్లైట్ బుక్ చేశారు, ఇంకా కాఫీ తీసుకున్నాను, రైస్ తీసుకొని ఇంకా అలా కూర్చొని వెయిట్ చేస్తున్నాను అనమాట. మనకి ఇంకా ఆల్మోస్ట్ 1 hour ఉంది నెక్స్ట్ ఫ్లైట్కి. సో షఫుల్ ఫ్రైస్ తీసుకున్నాను కానీ అస్సలు తినబుద్ధి అవట్లేదు, బట్ ద కాఫీ ఈజ్ నైస్. జావా హౌస్ అంట, వెరీ గుడ్. ఓకే గాయ్స్, మరి ఫ్లైట్ ఎక్కాక లెట్ యు నో. బాయ్. అస్సలు మాట్లాడే ఓపిక లేకుండా గైస్ వచ్చి వెంటనే రూమ్ స్పెక్స్లో నుంచి రికార్డ్ చేస్తాం కాబట్టి అదైనా చేయగలిగాను. నైట్ 3 అయినట్టుంది టైమ్. సో యా, రూమ్ అయితే చూపించేసి వెంటనే స్లీప్కి వెళ్ళిపోయాను.
హాయ్ గాయ్స్. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను వెళ్ళడానికి న్యూ హైట్కి. అంత పర్ఫెక్ట్గా ఏం రెడీ అవ్వలేదు కానీ లిటిల్ బిట్ ఫార్మల్. సో నేను అన్నీ చూపిస్తాను ఇక్కడ నుంచి, లైక్ ఎలా వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, ప్రొసీజర్ ఏంటని నేను అన్నీ రికార్డ్ చేసుకుంటాను మెమరీ కోసం. ఓకే, ఇప్పుడైతే బస్ వచ్చేస్తుందంట. సో న్యూ హైట్స్ అందరికీ, ఇక్కడ ఉంటున్న న్యూ హైట్స్కి. సో వెళ్ళి ఆ బస్ ఎక్కేసి హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిపోదాం. Oh, I see a rainbow. Yeah. Okay. Okay. Good morning, NHL on K14. ఇక్కడ నుంచి మాట్లాడటం కుదరలేదు గాయస్, ఎందుకంటే లోపలికి వెళ్ళిపోయాను. క్యాంపస్ లోపలికి అందరూ న్యూ హైట్స్ ఉన్నారు. హడావిడిగా ఉంది ప్రొసీజర్ అంతా. సో ఎవరెంత కంఫర్టబుల్లో తెలియదు. అండ్ నాకు కూడా వ్లాగింగ్ కొత్త కాబట్టి నేను కూడా అది పట్టుకుని అట్లా మాట్లాడుకుంటా ఉంటే పిచ్చుతాను అనుకుంటారేమో అందరూ అని అనిపించింది. సో అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఈ ప్లేస్లో అయితే ఐడి కార్డ్స్ ఇచ్చారు మాకు అందరు న్యూ హైట్స్కి. తర్వాత లోపలికి వెళ్తే క్యాంపస్ అయితే అసలు చాలా బాగుంది. ఇదంతా ఫుడ్ లాంజ్ అనమాట నేను మీకు చూపిస్తున్నది. ఇక్కడైతే అసలు బ్రేక్ఫాస్ట్ అయితే చాలా ఉంది. ఎవ్రీథింగ్ బఫే సిస్టమ్, ఎవ్రీథింగ్ ఇస్ అన్లిమిటెడ్. మనకి చాలా సెక్షన్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఇఫ్ యూ వాంట్ కుక్డ్ ఫుడ్, ఇఫ్ యూ వాంట్ రా సలాడ్స్, అన్నీ సూప్స్తో సహా అన్నీ ఉన్నాయన్నమాట. మీకు ఫాస్ట్ ఫుడ్ కావాలా, ప్రోటీన్ ఫుడ్ కావాలా, హెల్తీ కావాలా, అన్నీ లాట్ ఆఫ్ ఆప్షన్స్ మనం పిక్ చేసుకోవాలంటే. నేనైతే పెద్ద తినే మూడ్లో లేకుండే, బట్ ఫుడ్ అయితే తీసుకున్నాను. హ్యాష్ బ్రౌన్స్ అండ్ సమ్ గ్రీన్స్ అట్లా తీసుకున్నాను. నేను ఆల్సో ఆమ్లెట్ తీసుకున్నట్టున్నాను. యా, ఇది ఓరియంటేషన్ హాల్ అనమాట. సో చాలా మంది వచ్చి ఇక్కడ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ అందరూ ఏవేవో రాశారు. అది మరీ ఎవ్రీ వీక్ క్లీన్ చేస్తారంట, మళ్ళీ అందరు అట్లా రాస్తున్నారు. ఇదంతా మెటా స్టోర్ అనమాట. అన్ని కొత్త గ్యాడ్జెట్స్ అవి ట్రై చేయడానికి ఈ క్యూ అనమాట. ఇది కూడా చాలా బాగుండింది ఎక్స్పీరియన్స్. విఆర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మెటా గ్లాసెస్ అన్నీ ఉన్నాయి. టు ట్రై దెమ్. అండ్ ఇది ఎక్విప్మెంట్ అనమాట. సో మన హెడ్సెట్స్, ల్యాప్టాప్, ఆఫీస్ ఫోన్ అన్నీ ఇక్కడ ఇచ్చారు. అండ్ దాంతోపాటు కొన్ని గుడ్డీస్, ఇట్లా వాటర్ బాటిల్ ఇట్లా ఇచ్చారు. ఇవన్నీ తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద ఓరియంటేషన్ అంతా సెటప్ చేసుకోవటం అనమాట. అవి మనం ఎట్లా సెటప్ చేసుకుంటున్నాం. అండ్ ఆల్సో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. కంపెనీ పాలసీస్ ఏంటి, ఎట్లా వర్క్ అవుతుంది, వాట్ వీ షుడ్ స్ట్రెస్ ఆన్, అండ్ ఏది పట్టించుకోవాలి, ఏది పట్టించుకోకూడదు, అంతా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. రీసెర్చ్ మాట్లాడారు. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద డే ఇదంతా జరిగిన తర్వాత లంచ్కి వెళ్ళామన్నమాట. లంచ్ అయితే అసలు ఇండియన్ అయితే ఉంది, మనం ఎక్కడికన్నా మన ఇండియన్ అపెటైట్ ఉంటుంది కదా మనకి. సో నేనైతే అన్నీ చూసుకుంటే వెళ్ళి లాస్ట్కి ఇండియన్కే వెళ్ళాము. నాకు ఒక ఇద్దరు ఇండియన్ ఫ్రెండ్స్ అయ్యారు అక్కడ. ఒక అమ్మాయి కూడా నెట్వర్క్ ఇంజనీర్ మనతో పాటు. బట్ ఏషియన్ ఉంది, బీబీక్యూస్ ఉన్నాయి, అమెరికన్, అసలు చాలా చాలా రకాల కుజిన్స్ ఉన్నాయి. మెటా స్టోర్ ఉంది ఇక్కడే, అండ్ క్యాండీ స్టోర్స్ ఉన్నాయి. చాలా బాగుంది ఇదంతా అయితే. కానీ మాకు ఎక్కువసేపు ఎక్స్ప్లోర్ చేయడానికి అవ్వలేదు, ఎందుకంటే మాకు ఒక 45 మినిట్సే దొరికింది లంచ్ బ్రేక్కి. సో 45 మినిట్స్లో వెళ్ళి అసలు అంతా చూడడానికే టైం సరిపోయింది. బట్ వెళ్ళి ఇది మనం చూస్తుంది క్యాండీ స్టోర్ అనమాట. కలర్ఫుల్గా ఉంది, దానికి చాలా ఎక్కువ క్యూ కూడా ఉంది. క్యాండీ స్టోర్ కోసం డెజర్ట్ షాప్ లాగా అన్ని ఐస్ క్రీమ్స్. ఇదంతా మెన్లో పార్క్, కాలిఫోర్నియా అనమాట.
యా అన్ని క్యాంపస్లు ఇలా ఉండవు కానీ వీఆర్ రన్నింగ్ లేట్, ఇంకా పరిగెత్తాల్సి వచ్చిందనమాట వెనక్కి. అసలు తప్పిపోయాం ఫ్రెండ్స్, అసలు ఎక్కడికి వెళ్తుంటే ఏదో వస్తుంది, ఎక్కడేం జరుగుతుంది ఏం తెలియట్లా. ఇక్కడ వెల్కమ్ NHO బోర్డ్ చూసి ఇంక ఇదే అని ఫిక్స్ అయిపోయాము. NHO అంటే న్యూ హైర్ ఓరియంటేషన్ అని. మళ్ళీ మొదలు ఓరియంటేషన్ హాల్కి వెళ్ళిపోయాము. ఇంకా మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేశారు. కానీ ఎక్కడ అసలు బోర్ కొట్టడం కానీ నిద్ర రావటం కానీ, మనం ఫుల్ డే ఒక హాల్లో కూర్చుంటే మనకి ఎంత బోర్గా అనిపిస్తుంది. బట్ మెటా పీపుల్ దే నో ఎవ్రీథింగ్. వాళ్ళ దగ్గర దే హ్యావ్ వాట్సాప్, దే హ్యావ్ ఫేస్బుక్, ఇన్స్టా. వాళ్ళకి తెలుసు మనం ఏ ట్రెండ్లో ఫాలో అయితే మనం వింటాము, ఎంతసేపటికి మనకి బోర్ కొట్టిద్ది, ఎంతసేపటికి వాళ్ళు గ్రూప్ యాక్టివిటీ పెట్టాలి, ఎంతసేపటికి ఒక ర్యాండమ్ మ్యూజిక్ పెట్టేవాళ్ళు అనమాట. సో దట్ బ్రెయిన్ కొంచెం రిఫ్రెష్ అవుతుంది అని చెప్పి. ఇది వాళ్ళు ఇచ్చిన సెటప్ గైస్. ల్యాప్టాప్ అది సెట్ చేసుకున్నాము, పెద్దగా పెట్టేశాను. నాకు ఒక ఏషియన్ ఫ్రెండ్ అయింది, చూసుకున్న అమెజాన్ అంట, తనకి మెటాలో వచ్చింది. ప్రాజెక్ట్ మేనేజర్ అనుకుంటా. ఇది ఆల్రెడీ వీడియో చేసి నేను ఆల్మోస్ట్ 3 months బ్యాక్ గైస్. ఆల్రెడీ నేను మెటాలో 3 months నుంచి వర్క్ చేస్తాను ప్రస్తుతానికి. సో అన్ని డీటెయిలింగ్స్ నాకు ఎక్కువ గుర్తులేదు. మధ్యలో నాకు సోకులు వస్తాయి అనమాట. వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి ఇట్లా అంతా సెట్ చేసుకుని అక్కడికి బాగానే ఉన్నాను అనుకున్నాను. ఇవేమో ఇందాక నేను చెప్పిన ఇండియన్ బఫే ప్లేస్ అనమాట. అండ్ ఆల్సో క్యాండీ షాప్. ఇది నెక్స్ట్ ప్లేస్ అనమాట. ఊరికిన క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఓరియంటేషన్ అయిపోయిన తర్వాత బయటకి వెళ్ళి అట్లా తిరిగాము. ఎంత తిరిగినా చాలా తక్కువ, ఎందుకంటే చాలా పెద్ద క్యాంపస్. ఇదేమో రిటర్న్ రిసార్ట్కి బస్లో వచ్చేసాము. ఫుల్ ఓపిక అయిపోయింది కదా. అసలు పొద్దున్న నుంచి నైట్ నిద్రలేదు సరిగ్గా. రూమ్కి వచ్చి పడుకుంటే అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందో. గైస్ ఐమ్ బ్యాక్ ఇన్ మై రూమ్. చాలా బాగా జరిగింది. ఎక్కడ అసలు బోరే కొట్టలేదు గైస్. అసలు వీళ్ళేంటి ఇంత తెలివిగా మాట్లాడుతున్నారు అని మనం ఒకళ్ళు అనుకున్నప్పుడు, వాళ్ళకంటే తెలివిగా ఇంకొకళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళకంటే తెలివిగా ఇంకొకళ్ళు. అసలు అలా జరుగుతూనే ఉంది. అసలు చాలా ఇంటరాక్టివ్గా ఉంది. వాళ్ళకి అన్నీ తెలుసు మన గురించి ఇన్ఫర్మేషన్. లైక్ మనం ఏ టైంకి మనకి బోర్ కొట్టిద్ది, ఎంతసేపు తర్వాత వాళ్ళు ఒక సౌండ్ పెట్టాలి, ఎంతసేపు తర్వాత మనకు ఒక క్విజ్ పెట్టాలి, ఎంతసేపటికి బ్రేక్ ఇవ్వాలి, ఎంతసేపటికి స్టాండప్ చేయించాలి, అన్నీ తెలుసు వాళ్ళకి. దే ఓన్ ఆర్ ఇన్ఫర్మేషన్, దే నో ఎవ్రీథింగ్ అబౌట్ అస్. నాకు అదే అనిపించింది. అసలు నిన్న నైట్ నాకు 3కి వచ్చాను రూమ్కి డిలేజ్ వల్ల. మార్నింగ్ 6కి లేచి వెళ్ళాను. కానీ కొంచెం కూడా నిద్ర రాలేదు నాకు రోజు మొత్తంలో ఎక్కడ. మంచిగా ఇండియన్ ఫుడ్ తిన్నాను, చాలా బాగుండింది. అండ్ 3:40 టైంలో మళ్ళీ బ్రేక్ ఇస్తే ఒక ఐస్ క్రీమ్ తిన్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ మళ్ళీ అక్కడ. క్యాంపస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకు మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకా టైం సరిపోలేదు, కానీ ఇట్ వాజ్ రియలీ గుడ్. నేను అన్నీ అటాచ్ చేస్తాను. నేను ఈరోజు ఎక్స్పీరియన్స్ చేసినవన్నీ చిన్న బిట్స్ అవి క్యాప్చర్ చేశాను. అండ్ ఆల్సో వీపీతో మాట్లాడిచ్చారు ఇంటరాక్టివ్ సెషన్. అండ్ ఆల్సో సిపిఓతో మాట్లాడిచ్చారు. ఇట్ వాజ్ రియలీ గుడ్. అండ్ చాలామంది న్యూ హైర్స్ని కలిశాను. అండ్ మెటా స్టోర్కి వెళ్ళాను. వాట్ నాట్ ఎవ్రీథింగ్. స్వాగ్ బ్యాగ్ అని కొన్ని ఇచ్చారు. వాటర్ బాటిల్ కొనుక్కున్నాను, వాళ్ళు ఇచ్చారు, బట్ నేను కొనుక్కున్నాను. నేను అన్నీ మీకు యాడ్ చేస్తాను. స్టే ట్యూన్డ్. ఇంకేమన్నా మళ్ళీ ఇట్లా నాకు ఇంట్రెస్టింగ్ లైఫ్ అప్డేట్ ఏమన్నా అంటే ఐ విల్ పోస్ట్ ఇట్ టు యూ. అంటిల్ దెన్, bye guys.